హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి ఈ వీడియో చూసుకుంటున్నాను ఇమీడియట్గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. కింద వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వచ్చి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసిన వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు నోటిఫికేషన్. సో ఇది శివాలయం అండి. ఇంకొల్లో శివాలయం ఇంకా పావులు నుంచి వెనుకొచ్చాం కాబట్టి ఇక్కడ చూడవచ్చు. నా యొక్క సైకిల్ బయట పెట్టండి. సైకిల్ వచ్చి చేసాను. శివాలయం ఇది ఒక పెద్దదే చరిత్ర ఉంది, పెద్ద చరిత్రే చూడడం స్టార్టింగ్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శివానికి వచ్చినప్పుడు చెప్పాను ఇంతకుముందు సోమసూత్ర ప్రదక్షిణ కానీ లేకపోతే చండీ ప్రదక్షిణ కానీ చేయండి. అది చేయడం వల్ల మీకు 30,000 ప్రదక్షిణకి చేసినంత ప్రయోజనం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. సో అది విషయం మీరు వచ్చినట్టు కాళ్ళు చేతులు కట్టుకొని మీరు ప్రదక్షిణ చేయండి. నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చుట్టూ చాలా పద్ధతి బాగుంటుంది. సో ఫాస్ట్గా ఆల్రెడీ నమస్కరించిన ఒకసారి కాళ్ళు కడుక్కుంటాం. ఇట్లా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి, నీట్గా ఉంటుంది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చక్కగా బాగుంటుంది. అది విషయం. సో ఇక్కడ పక్కన బావి కూడా ఉంది చూడవచ్చు. సో మోటార్ అన్నీ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడికి నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సో ప్రతి చోట శివాలయంలో కానీ ప్రతి దేవాలయంలో బావి ఉంటే మంచిది, చాలా బోర్ అనేది బాగుంటుంది. సో అయ్యప్ప శరణ ఘోష ఇక్కడ నెక్స్ట్ అయ్యప్ప స్వామి మాలలు వేసినప్పుడు ఇంకా అయ్యప్ప స్వాములు అందరూ ఇక్కడికి వచ్చి భజన చేసుకోవచ్చు ఇక్కడ శివాలయంలో. సో మన శివుని కుమారుడు కాబట్టి స్వామి. సో ప్రతి చోట కొన్ని చోట్ల ఉంటుంది ఇట్లా చూడవచ్చు. సో ఇట్లా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మీకు మొక్కి మీకు చైన్ లేకపోతే నార్మల్ ప్రదక్షిణ చేసుకోండి, మీ ఇష్టం అది. సో సోమసూత్ర ప్రదక్షిణ కానీ చండీ ప్రదక్షిణ కానీ చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. 30,000 ప్రదక్షిణ చేసినంత పుణ్యం ఉంటుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడవచ్చు. సో ఇది లోపల నుంచి మీకు చూడవచ్చు. ఇది మొత్తం మీకు ఈ శివాలయం వచ్చేసి మీకు ధ్వజస్తంభం కూడా లోపల నుంచి ఉంది. సో ప్రాంగణం లోపల చూడవచ్చు. సో ప్రజెంట్ టైం అయిపోయింది కాబట్టి తాను వేశారు. మీకు ఏదైనా ఈ యొక్క గుడికి విరాళాలు ఇవ్వాలన్నా, చందాలు ఇవ్వాలన్నా, సో సాయం చేయాలి అన్నదాన కార్యక్రమానికి, గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతర ఏదైనా ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, సో నామకరణలకు ఏదైనా మీరు సహాయం చేయాలన్నా, విరాళాలు ఇవ్వాలన్నా, కార్యక్రమం జరపాలన్నా మీరు ఇక్కడ సంప్రదించవచ్చు. మన ఈ యొక్క శివాలయంకి శివాలయం పూజారి గారు ఉన్నారు, ఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు. శివాలయం పూజారి గారు సెల్ నెంబర్ 9908226394. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా విరాళాలు ఇవ్వండి. సో అదే గుడి ధర్మకర్త కూడా ఉంటారు, వాళ్ళు కూడా సంప్రదించి మీరు విరాళాలు ఇచ్చి రసీదు తీసుకోండి. సో హుండీలు వేసినా కూడా మీకు ఏదైనా వస్తు రూపాయన ధన రూపాయన మీరు సాయం చేయొచ్చు, విరాళాలు ఇవ్వచ్చు దేవస్థానానికి, శివాలయానికి. సో ఇది ఇంకొల్లు జిల్లాలో ఇంకొల్లు ఊరిలో అనేది, ఇంకొల్లు మండలం కూడా అయితే. సో ఇంకొల్లో శివాలయం అండి. ఈ శివాలయం పేరు వచ్చేసి చూడవచ్చు శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అండి. శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం చూడవచ్చు. శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం కనిపించింది, శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం. సో చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. నేను దర్శనం చేసుకున్నాను, చాలా అద్భుతంగా ఉంది. సో ఇట్లా అడ్డంగా పోగొట్టు. సో ఇది అయ్యప్ప స్వామి జస్ట్ ఒక బ్యానర్ తగిలించుకున్నారని చూసుకోవచ్చు. సో స్వామి యొక్క ఓం స్వామి శరణయ్యప్ప, ఓం హరిహర సుతనే శరణయ్యప్ప, ఓం ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, ఓం అనాథ రక్షకే శరణమయ్యప్ప, ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణమయ్యప్ప. ఇట్లా మీరు చదువుకోవచ్చు, బాగుంటుంది. చూసుకోండి. వీడియో పార్ట్ చేసుకుని చదువుకోండి. సో మొత్తం ఉండదు దండిగా ఉండదు. అయ్యప్ప శరణ ఘోష. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం స్వామి శరణయ్యప్ప, ఓం స్వామి శరణయ్యప్ప. సో చక్కగా ఉంటుంది. అయ్యప్ప స్వామి మనం శ్లోకాలు చదివిన ఈ యొక్క స్మరించిన ఆయన గురించి ఈ యొక్క ఘోషను మనం నిత్యం మనం పఠిస్తున్నా కూడా
చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో భక్తి కూడా బాగా పెంపొందిస్తుంది. నిష్టగా ఉండొచ్చు, దీక్షగా ఉండాలి, పట్టుదలతో చేయాలి, ఏకాగ్రత చేయాలి. సో మాలేసి చాలా దీక్షలో ఉండాలి. సో ఎటువంటి నాన్ వెజ్ లైన్ ముట్టుకోకూడదు, ఓన్లీ వెజ్ వెజ్జే తినాలి. సో దాని యొక్క నియమ నిబంధనలు నిష్ఠలు అన్నీ ఉంటాయి, దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఇది క్షమాపణ మంత్రం అండి, చూడండి క్షమాపణ మంత్రం. సరిగా క్లారిటీ కనిపించలేదు, మీరు చూసుకో, వీడియో పాస్ చేసి చూసుకున్నా సరే. క్షమాపణ మంత్రం. ఓకే, సరే అండి, ఇంకా ఒకసారి చూద్దాం. ఇది మండపము. ఏదైనా కళ్యాణం చేయాలన్నా ఇక్కడ కళ్యాణం చేస్తారు పార్వతి పరమేశ్వరులకి, ఇట్లా శివపార్వతులకి. సో ఇక్కడ హోమం ఉంటుంది. సో ఇది నవగ్రహాలది. ఇది ఓం ఈరోజు ఉభయదాతులు ఓం ఇట్లా ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇట్లా ఎవరైనా దాతలు సహకరించిన కూడా ఉంటుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి, ఎవరు వచ్చినా ఎవరికైనా ఇక్కడ తెలుస్తుంటుంది ఇక్కడ. సో హోమగండానికి నిర్మాణించిన దాతలు చూడవచ్చు మీరు. శివాలయం కళ్యాణ మండపం మార్బుల్ రాయి సంబంధించిన వాసు సిటాపారం మెకానిక్ గారు, గణపతి కుమారుడు నాగరాజు, గణపతి మాలతి గారు, ఇంకొల్లు. సో ఇట్లా అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. సో చాలా చక్కగా ఉంటుంది, పగడ్బందీగా ఉంటుంది. సో ఇట్లా నవగ్రహాలు మీరు దర్శించుకోండి. తిరండి. ఇది తులసి చెట్టు అండి, తులసిదేవి నమో నమః. తులసి చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తులసిదేవి నమో నమః, తులసిదేవి నమో నమః. సో ఇట్లా ప్రదక్షిణ చేయండి 3 సార్లు అట్లీస్ట్, బాగుంటుంది. సో తులసి అంటే కృష్ణుడికి చాలా ప్రీతి, చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో తులసి ఎక్కడైతే ఉంటుందో, తులసిదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన కృష్ణుడు ఉంటారు. సో నిత్యం లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తన భర్తను ఏనాడు వదిలిపెట్టలేదు కాబట్టి, లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అంటారు. అంటే లక్ష్మీదేవి ఏనాడు కూడా తన భర్తను వదిలిపెట్టలేదు కాబట్టి, సో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అంటాం. అట్లా తులసిదేవి కూడా, తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన కృష్ణుడు ఉంటాడు. సో అక్కడ అష్టైశ్వర్యులు భగవద్గీతలన్నీ కలుగుతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే. ఇది నవగ్రహ మండపాలు. ఓకే, దర్శించుకుని చూసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో మీరు చూడవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఇది వంటశాల చేసినటువంటి దాతలు కూడా ఉంటుంది. ఇది వంటశాల శ్రీమతి తుమ్మాటి రామతులసి గారు, శ్రీమతి కర్ణం రామతులసి గారు జ్ఞాపకార్థం వంటగది నిర్మించబడింది. కుమార్తె శ్రీమతి వాలేరు పెంచలేసి శ్రీ పాలేరు వెంకటేశ్వర చూసుకోవచ్చు మీరు. సో వంటగది దాతలు, విరాళ దాతలు. సో ఒక చెట్టు ఉంది, ఆపు చెట్టు పెద్దది. సో వెనక ఒక హౌస్. సో ఇది ప్రాంగణం చాలా పెద్దది. విజయాసనం చుట్టుపక్కల బాగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఆరుబెట్టి కూర్చొని మీరు జపం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరే కృష్ణ మహామంత్రం అన్నీ జపించుకోవచ్చు. చాలామంది భక్తులు చాలామంది వచ్చేదానికి, ఉండేదానికి, జపం చేసుకోవడానికి, అన్నదానం కార్యక్రమం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. బాగుంది, చక్కగా ఉంటుంది. దర్శించుకునేది ఇంటి పక్క చెప్పాను. మీరు సంస్కృత ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ఇది చండీశ్వర స్థానం. ఇది చండీశ్వరి స్థానం ఉంటుంది. దీన్ని సోమసూత్ర స్థానం అంటే శివలింగం అభిషేకం చేసిన తర్వాత జలధార వచ్చేటటువంటి మార్గం ఇది. దీన్ని సోమసూత్రం అంటారు. జలధార అంటే జలధార అభిషేక దారి. ఓకే, చూడవచ్చు చండీశ్వరుడు జలధార అభిషేక దారి అండి, జలధార అభిషేక మార్గం ఇది. సో దీన్ని సోమసూత్ర మార్గం అంటారు. దీనికి చండీశ్వరుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి దీన్ని చండీశ్వర స్థానం అంటారు. దానికి ఈ విధంగా ఈ ప్రదక్షిణ చేస్తే శ్రీ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. అదే ఇంతకుముందు ఇంతకుముందు ఒక వీడియోలో దాంట్లో చూసుకోండి. ఆ విధంగా చేయండి, చండీ ప్రదక్షిణ, సోమసూత్ర ప్రదక్షిణ. సో ఇక్కడికి వచ్చి మీరు దర్శించుకొని ప్రదక్షిణ చేయాలి. సో రౌండ్గా తిరగకూడదు, దానికి సి ఆకారం ఉంటుంది. అర్ధచంద్ర ఆకారంలో మీరు తిరిగి ప్రదక్షిణ చేయాలి. సో 6 సార్లు ఈ యొక్క ధ్వజస్తంభానికి టచ్ అయితే, ఒకటోసారి టచ్ అయినప్పుడు, ఒకటోసారి మీరు మొదటిసారి మీరు ధ్వజస్తంభాన్ని తాకినప్పుడు నమస్కరించిన తర్వాత తిరిగి 6వసారి నమస్కరించేటప్పుడు అది పూర్తవుతుంది. అప్పుడు 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు అదండి. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇక్కడ ఒక నాగదేవతలు, జంట నాగదేవతలు ఇక్కడ ఉన్నారు, చూడవచ్చు, నమస్కరించుకోవచ్చు. సో జంట నాగదేవతలు కూడా పూజిస్తారు చాలామంది. సో మీరు కూడా పూజించుకోండి. సో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే ఇంకో వీడియోలు ప్లే చేస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఓం నమో నాగదేవతల నమో నమః. అది విషయం అది. సో ఇది అండి గుడి. సో ప్రజెంట్ మూసేస్తారు కాబట్టి మనం వెళ్ళిపోతాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
చాలా అద్భుతంగా ఉంది దేవాలయం, బాగుంది. చాలా అతి పురాతన ఉన్నది ఇది దేవాలయం. సో దీనికి ఒక సుమారుగా 100 ఏళ్ళు ఉంటుందా, 200 ఏళ్ళు ఉంటుందా, 300, 500 ఏళ్ళు తిరిగి పండితులు ఇంటికి కనుక్కొని ఇంకొక వీడియో కూడా తర్వాత చేస్తాను. సో సెల్లం బృందం తీసుకున్నాను. సో ఇంకొక వీడియో తెలియజేసి చెప్తాను మీకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే.